ప్రొడక్ట్ అవేర్నెస్. ఇది అవేర్నెస్ అంటే మేము చెప్పేటప్పుడు కూడా ఎలా చెప్తానంటే మిమ్మల్ని కొనిపించే ఉద్దేశం కాదు, ఇప్పుడు అవేర్నెస్ ఇవ్వడానికి, ప్రాపర్ నాలెడ్జ్ ఇవ్వడానికి వచ్చాము. ఇందులో ఏంటంటే మ్యాగ్నెట్ థెరపీ. ఇది ఇందులో ఒక మ్యాట్రెస్ ఉంటుంది, 3x6 మ్యాట్రెస్ ఉంటుంది, పిల్లో ప్యాడ్ ఉంటుంది, చేతికి రిస్ట్ బెల్ట్ ఉంటుంది, వాటర్ బాటిల్ పెట్టుకునే వాటర్ ఎనర్జీ ప్యాడ్ ఉంటుంది. పడుకోవడం, చేతికి రిస్ట్ బెల్ట్ పెట్టుకోవడం, వాటర్ తాగడం వల్ల ఆరోగ్యం అండి. ఇది ప్రొడక్ట్ అండి అని చెప్పేసి ఇక్కడికి వస్తారు. మన కంపెనీకి నెట్వర్క్ మార్కెట్ కంపెనీలు ఎన్నో ఉన్నాయి. మన కంపెనీ గిన్నెస్ వరల్డ్ రికార్డ్ హోల్డర్ కంపెనీ అండి అని చెప్తాం. మన కంపెనీ ప్రొఫైల్ ఏంటంటే మిరా రోడ్లో 1,00,000 స్క్వేర్ ఫీట్లో ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఉంది, దాదర్లో ఒక ఆఫీస్ ఉంది, ఢిల్లీలో కూడా ఆఫీస్ ఉంది, 350 కోట్లు ప్రాపర్టీ కలిగిన ఓన్ ఎసెట్ కలిగిన కంపెనీ అని చెప్తాం. చెప్పిన తర్వాత మన కంపెనీ ఉద్దేశం ఏంటంటే అందరికీ ఆరోగ్యం. మేడం గారు మీకు అందరికీ ఆరోగ్యంగానే ఉన్నారా? అందరూ ఆరోగ్యంగానే ఉన్నారండి అని నేను క్వశ్చన్ అడుగుతాను. లేరండి, లేదు. అయితే మన కంపెనీ ఏంటంటే అందరికీ ఆరోగ్యం. ఇప్పుడున్న పరిస్థితిలో ప్రతి ఒక్కరికి ఐబీపీ అని ఉంటుంది, లో బీపీ అని ఉంటుంది, మంచిగా కిడ్నీలు పాడైపోతున్నాయి, మైగ్రేన్ ఎన్ని మందులు వేడిసినా తగ్గదు. తర్వాత షుగర్లో, డయాబెటీస్లో మనమే ఫస్ట్ ఉన్నాం ఇండియాలో. ప్రతి ఒక్క ఇంట్లో షుగర్ కామన్ అయిపోయింది, గ్యాస్ట్రిక్ కామన్ అయిపోయింది, ఒళ్ళు నొప్పులు, మోకాళ్ళ నొప్పులు కామన్ అయిపోయింది. తర్వాత హార్ట్ స్ట్రోక్ విషయం వచ్చినప్పటికీ ఎవరికి ఎప్పుడు హార్ట్ స్ట్రోక్లు వస్తుంది కూడా తెలియని పరిస్థితిలో ఉన్నాము. అంటే ఇటువంటి సిచ్యువేషన్లో మనం ఏం చేస్తున్నామంటే ఎవరికైనా అనారోగ్యం రాకపోతే ఫస్ట్ కనిపించేది హాస్పిటల్. అయితే మనం ఈ మెడిసిన్స్ వేసుకుంటాం. ఒక్కొక్క ఇంట్లో 2 ట్యాబ్లెట్లు మొదలుకొని ప్రతి ఒక్క ఇంట్లో ఒక ట్యాబ్లెట్ అపాయింట్ ఉంటుందా లేదండి అని అడుగుతాం. సార్ మీ ఇంట్లో ట్యాబ్లెట్ ఉందా అంటే అడుగుతాం. అంటే ప్రతి ఒక్కరికి ట్యాబ్లెట్లు ముందుతున్నారు. అయితే ట్యాబ్లెట్ అనేది ఎమర్జెన్సీ టైంలో నీడ్, కానీ దీన్ని డైలీ యూజ్ చేయడం వల్ల సైడ్ ఎఫెక్ట్లు కూడా వస్తాయి. అయితే ఏదైనా వ్యాధి రావడానికి ప్రధాన కారణం ఏమిటి? 2 రీజన్స్. బ్లడ్ సర్క్యులేషన్ సరిగ్గా లేకపోవడం, ప్రాపర్గా ఆక్సిజన్ అందకపోవడం. చాలామంది కరోనా టైంలో చనిపోవడానికి కారణం బ్లడ్ సర్క్యులేషన్ జరగక ఆక్సిజన్ అందక చనిపోయారు. అయితే మన హ్యూమన్ బాడీ అనేది ఎలా తయారైందంటే బ్లడ్ సెల్స్తో తయారైంది. సెల్స్ ఏమో టిష్యూస్గా మారుతాయి, టిష్యూస్ ఆర్గన్గా మారుతాయి, ఆర్గన్ హ్యూమన్ బాడీ. చూడండి, మన శరీరంలో 78 అవయవాలు ఉంటాయి, 72,000 నరాలు ఉంటాయి. అయితే ప్రతి 78 అవయవానికి ప్రతి నరం ద్వారా బ్లడ్ సర్క్యులేషన్ జరిగితేనే ఆర్గన్ అనేది హెల్తీగా ఉంటుంది. చూడండి, చెట్టు ఉంది, ఈ చెట్టు వేరికి వాటర్ అందకపోతే చెట్టు ఏమవుతుంది? ఎండిపోతుంది. ఎలాగో ఈ రోజున మనకి 200 రకాల 50 రకాల జబ్బులు రావడానికి కారణం బ్లడ్ సర్క్యులేషన్ జరగకపోవడం, ఆక్సిజన్ అందకపోవడం. అయితే దీన్ని బట్టి మనకి అనారోగ్యాలు వస్తున్నాయి. అయితే రక్త ప్రసరణ అనేది ఎందుకు సరిగా జరగట్లేదు? మన శరీరము పంచభూతాలకు మమేకమై ఉంది. అంటే మన శరీరం గాలి, నీరు, భూమి, ఆకాశం, సూర్యరశ్మి, ఈ 5 మన బాడీకి అందింది అనుకోండి, మన సేఫ్. ఒకప్పుడు మన బాడీకి 5 పంచభూతాలు మనకి సరిగా అందేది కాబట్టి మనము, మన తాతలు ముత్తాతలు 100 సంవత్సరాలు బ్రతికారు. ఈరోజు ఈ పంచభూతాలు ఏమైపోయి పొల్యూటెడ్ అయిపోయింది. గాలిని ఎవరు పొల్యూట్ చేశారు? మనమే. మట్టిని ఎవరు పొల్యూట్ చేశారు? భూమిని ఎవరు పొల్యూట్ చేశారు? ప్రతిదీ కూడా పొల్యూట్ చేశారు. అయితే భూమికి 2 శక్తులు ఉన్నాయండి. ఈ 5 ఎలిమెంట్స్లో భూమికి 2 శక్తులు ఉన్నాయి. ఒకటి గ్రావిటేషన్ ఫోర్స్, రెండోది మ్యాగ్నెటిక్. గ్రావిటీ ఎందుకు? ఈ భూమి మీద మనం నిలబడాలన్నా కూర్చోవాలన్నా గ్రావిటీ కావాలి. గ్రావిటీ లేకపోతే ఏ ప్రాణి కూడా నిలవదు, ఏ ప్రాణి కూడా స్టెబిలిటీగా ఉండలేదు. అయస్కాంత శక్తి ఎందుకంటే బ్లడ్ సర్క్యులేషన్ జరగడానికి, హార్ట్ పంపింగ్ జరగడానికి మ్యాగ్నెటిక్ కావాలి. ఈ 2 శక్తుల వల్లే సకల కోటి జీవరాశులు బ్రతకడానికి కారణం ఈ 2 పవరే. ఈ 2 పవర్ లేకపోతే ఏది లేదు. అయితే ఒక 50 సంవత్సరాల ముందుకు వెళ్దాం. మన తాతలు ముత్తాతలు చెప్పులు లేకుండా నడిచారు, ఊరు గుడిసెల్లో ఉండేవారు, మట్టికి మమేకమే ఉండేవారు. వీళ్ళు ఈ జీవన శైలిలో ఈ 2 ఫోర్సులు చక్కగా వీళ్ళకి అందేది. అంటే అయస్కాంత శక్తి, గురుత్వాకర్షణ శక్తి 2 చక్కగా అందేది. అయితే అయస్కాంత శక్తి వాళ్ళకు ప్రాపర్గా మంచిగా రావడానికి కారణం ఏంటంటే వీళ్ళు బ్రతికేటప్పుడు ఐరన్ ఎక్కువ వాడలేదండి, కలప ఎక్కువ వాడారు. కలప ఎక్కువ వాడారు కాబట్టి వాళ్ళకి నేరుగా ఈ మ్యాగ్నెటిక్ ఫ్రీక్వెన్సీ అనేది హార్ట్ పంపింగ్ జరగడానికి చక్కగా పనిచేస్తుంది. అయితే మనం ఇప్పుడు కన్స్ట్రక్షన్ ఫీల్డ్లోకి వస్తాం. ప్రతి ఒక్క ఈ ట్రైన్ అంతా ఇటువే, ఏరోప్లేన్లు, కార్లు, బస్సులు, ప్రతిదీ కూడా. తర్వాత అపార్ట్మెంట్ స్టైల్. మన తాతల ముత్తాతల టైంలో అపార్ట్మెంట్లు ఉన్నాయండి? లేవు. అయితే
మనకి ఎప్పుడైతే ఈ ఐరన్ మోతాదులో మనం ఎక్కువ వాడేసామో ఈ భూమి నుండి వచ్చే సహజ అయస్కాంత శక్తి మన హార్ట్కి పంపింగ్ జరగడానికి జరగట్లేదు. ఎందుకు? ఐరన్ అనేది ఈ అయస్కాంత శక్తి మన బాడీకి రావాల్సిన ఈ మ్యాగ్నెటిక్ ఫ్రీక్వెన్సీ బయట ఐరన్కి వెళ్ళిపోవడం వల్ల, ఎప్పుడైతే ఇనుము వల్ల ఏంటంటే చూడండి, మన శరీరంలో కూడా రక్తం ఉంటుంది, రక్తంలో 4 గ్రాములు ఐరన్ ఉంటుంది. అయితే బయట టన్నుల ఐరన్ ఎప్పుడైతే వాడేసామో మన బ్లడ్కిలో ఉన్న ఐరన్కి అట్రాక్ట్ అవ్వాల్సిన మ్యాగ్నెటిక్ ఫ్రీక్వెన్సీ అనేది ఐరన్కి అట్రాక్ట్ అవడం వల్ల బ్లడ్ సర్క్యులేషన్ స్లో అయిపోయింది. ఎప్పుడైతే బ్లడ్ సర్క్యులేషన్ స్లో అయిపోయిందో హార్ట్ పంపింగ్ కూడా స్లో అయిపోయింది. ఈ రోజున ప్రతి షుగర్ 250 రకాల రోగాలు రావడానికి కారణం బ్లడ్ సర్క్యులేషన్ చక్కగా జరగకపోతే. చూడండి, మీకు వోల్టేజ్ సరిగా అందలేదనుకోండి, మీ ఇంట్లో ఫ్యాన్ బాగా తిరుగుతుందా? అలాగే ఈ రోజున ప్రతి రోగాలతో మానవుడు బాధపడుతున్నారు. అయితే ఇప్పుడు మనము బ్లడ్ సర్క్యులేషన్ మంచిగా జరగాలంటే ఏం చేయాలి? మట్టి మీద నడవాలి, చెప్పులు లేకుండా నడవాలి, చేయాలి. ఇప్పుడు సాధ్యమండి? సాధ్యం కాదు. కాబట్టి డాక్టర్ సాగర్ జోషి అని ఈయన ఒక సైంటిస్ట్ 18 సంవత్సరాలు రీసెర్చ్ చేసి ఈయన ఒక ప్రోడక్ట్ అనేది తయారు చేయడం జరిగిందండి. ఫస్ట్ ప్రోడక్ట్ అని బయోమ్యాగ్నెట్ మ్యాట్రెస్. ఈ మ్యాట్రెస్ మీద పడుకుంటే మట్టి మీద పడుకున్నట్టుగా ఆ మ్యాగ్నెట్ ఫ్రీక్వెన్సీ అనేది చక్కగా మన బాడీకి అందడం వల్ల, ఫస్ట్ ఈ బెడ్ మీద పడుకుంటే ఏం జరుగుతుంది? అసలు ఈ బెడ్లో ఏం పెట్టారంటే నియోడైనియం మెడికల్ గ్రేడ్ మ్యాగ్నెట్స్ అనేది పెట్టడం జరిగింది. ఓకేనా? ఇందులో ఎప్పుడు కూడా మ్యాగ్నెట్ కూడా నార్త్ పోల్ సౌత్ పోల్ ఫ్రీక్వెన్సీని అట్రాక్ట్ అవుతుంది. కాబట్టి నార్త్ పోల్ సౌత్ ఇందులో 120 మ్యాగ్నెట్స్ పెట్టడం జరిగింది. ఎప్పుడైతే ఇటువంటి బెడ్ మీద మీరు పడుకుంటారో బ్లడ్లో ఉన్న ఐరన్కి ఈ మ్యాగ్నెట్ అనేది అట్రాక్ట్ అవడం వల్ల ప్రాపర్గా బ్లడ్ సర్క్యులేషన్ ప్రాపర్గా మంచిగా జరిగి ఫస్ట్ ఏం జరుగుతుందంటే డీప్ స్లీప్ అండి. నిద్ర లేని వారికి చక్కగా నిద్ర పడుతుంది కదా, ఒళ్ళు నొప్పులు ఇవన్నీ తగ్గిస్తుంది. ఫస్ట్ ఏంటంటే హీలింగ్ మెకానిజం జరుగుతుంది. ఎప్పుడైతే బ్లడ్ సర్క్యులేషన్ మంచిగా జరుగుతుందో ఆక్సిజన్ లెవెల్స్ మన బాడీకి చక్కగా అందడం వల్ల, చూడండి, ఒక మనిషి 40 రోజులు ఫుడ్ లేకపోయినా బ్రతకగలడు, 10 రోజులు వాటర్ తాగకపోయినా బ్రతకగలడు. కానీ వితిన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో ఏ ఆర్గాన్కి అయితే ఆక్సిజన్ అందదో అది డెడ్ అయిపోతుంది. ఓకేనా? అలాగా మన బాడీకి ఈ బెడ్ మీద పడుకోవడం వల్ల ఏమవుతుందంటే మన బాడీ అనేది 37 లక్షల కోట్ల కణాలు రిపేర్ చేయడానికి పనిచేస్తుంది. హీలింగ్ మెకానిజం చూడండి, చాలామందికి నిద్రపోవడం వల్ల కూడా అనారోగ్యం వస్తుంది. ప్రాపర్గా ఈ బెడ్ మీద పడుకోవడం వల్ల చక్కగా నిద్రపోవడం వల్ల బాడీ రిపేర్ సిస్టమ్ జరుగుతుంది. ఫస్ట్ బెడ్ మీద పడుకోవడం వల్ల బాడీ రిపేరింగ్ సిస్టమ్ అనేది జరుగుతుంది అని చెప్పగలుగుతాం. రెండోది వాటర్. ఓకేనా? అయితే మన తాతలు ముత్తాతలు పారే వాటర్ తాగారు, చెరువుల వాటర్, నదుల్లో వాటర్లు, బావి నీళ్ళు తాగారు అండి. ఇప్పుడు ఎవరైనా బావి నీళ్ళు తాగుతున్నారా? బావి నీళ్ళు తాగుతున్నారండి? తాగట్లేదు. ఎందుకంటే భూమి ఎప్పుడైతే పొల్యూటెడ్ అయిపోయిందో భూమి కింద వాటర్ కూడా పొల్యూటెడ్. అయితే ఇటువంటి పొల్యూటెడ్ అయిపోయింది కాబట్టి చాలామంది ఈ మినరల్ వాటర్ అంటున్నారు. ఇది మినరల్ వాటర్ కాదు, రివర్స్ ఆస్మోసిస్ వాటర్. అసలు ఈ రివర్స్ ఆస్మోసిస్ వాటర్ ఎవరి కోసం తయారు చేశారంటే సముద్ర ప్రయాణం చేసేటప్పుడు ఆ షిప్లో వెళ్ళే వాటర్ అయిపోతే ఉప్పు నీటిని మంచినీటిగా తయారు చేయడానికి ఈ ప్రాసెస్ అండి. ఇది కూడా ఏంటంటే ఎమర్జెన్సీ పర్పస్, డైలీ యూజ్ చేయాలి. అయితే ఈ రోజున మనం బయటికి వెళితే ఈ ఆర్ఓ వాటర్, మనం ఏదైనా సరే ఆర్ఓ వాటర్. అయితే వాటర్ గురించి మీకు ఏంటంటే వాటర్లో టీడీఎస్ లెవెల్స్ అన్నీ ఉంటాయి. అది 100 to 300 ఉండాలి. 100 to 300 ఉండాలి. ఇప్పుడు మీరు తాగే వాటర్ ఇందులో టీడీఎస్ 20 ఉంటుంది. ఇది డెడ్ వాటర్. అయినా మనం 20 రూపాయలు ఇచ్చి అంటే డబ్బులు ఇచ్చి జబ్బులు కొనుక్కునే ఈ వాటర్ తగ్గి. చూడండి, మన హ్యూమన్ బాడీలో 70% వాటర్ ఉంటుంది, 30% ఆర్గన్స్ ఉంటాయండి. బ్రెయిన్లో 80% ఉంటుంది, కిడ్నీలో 80% ఉంటుంది. సార్, కిడ్నీలో 80% వాటర్ ఉందంటే మనం తాగే వాటర్ గుడ్ వాటర్ అయ్యి ఉండాలా, బ్యాడ్ వాటర్ అయ్యి ఉండాలా? గుడ్. మన కిడ్నీలు బాగా పని చేయాలంటే దానికి ఇంధనం కూడా మంచి ఇంధనం పోయాలి. మనం ఇప్పుడు ఏం చేస్తున్నాం? చెడ్డ ఇంధనం. ఎప్పుడైతే ఈ చెడ్డ ఇంధనం, అసలు ఆర్ఓ వాటర్ అనేది ఎప్పుడైతే వచ్చిందో సగం రోగాలు రావడానికి కారణం వాటర్. మీకు ఒకటే, వాటర్ చేంజ్ యువర్ వాటర్, చేంజ్ యువర్ లైఫ్ అన్నమాట. వాటర్ మారిస్తే సగం రోగాలు పోతాయి. అలాగా ఇదే వాటర్ బాటిల్కి మనం వాటర్ ఎనర్జీ ప్యాడ్ అనేది ర్యాప్ చేస్తే స్వచ్ఛమైన బావి నీళ్ళ తయారు చేస్తుంది. ఎప్పుడు కూడా వాటర్ ఏంటంటే మనం వాటర్ తాగే వాటర్ మన బాడీ పీల్చుకోవాలి, అది గుడ్ వాటర్. మామూలు వాటర్ పీల్చుకోవాలి. అంటే మన తాతలు ముత్తాతలు తాగేటప్పుడు భూమి మ్యాగ్నెట్ పవర్ ద్వారా ఈ బావికి ఈ మ్యాగ్నెట్ పవర్ అంది వాటర్ మినరల్గా మారింది. ఇప్పుడు ఏంటంటే భూమి ఎప్పుడైతే పొల్యూటెడ్ అయిపోయిందో భూమి, ఎందుకంటే చాలామంది రైతులు పెస్టిసైడ్ వాడుతున్నారు. పెస్టిసైడ్ వాడుతున్నారు లేదు, పెస్టిసైడ్ లేకుండా పంటలు లేదు. కాబట్టి పెస్టిసైడ్ ఎప్పుడైతే తక్కువ మోతాదులో వాడారో భూమి కూడా
మా సైడ్ ఉద్దానం ఏరియా అని ఉంటుంది, జీడిపిత్తల తోటలు ఎక్కువ ఉంటాయి, ఎక్కువ మందు కొడతారు. అక్కడ వాటర్ తాగే వాళ్ళందరూ కిడ్నీ ప్రాబ్లమ్స్ వస్తాయి. అయితే ఈ రోజున చాలామందికి కిడ్నీ ప్రాబ్లం వచ్చి డయాలిసిస్లోకి వెళ్ళిపోతున్నారు. కిడ్నీ ఏం చేయాలంటే రక్త శుద్ధి చేయాలి. దానికి శుద్ధి చేయాలంటే బ్లడ్ సర్క్యులేషన్ చక్కగా జరుగుతుంది. బ్లడ్ సర్క్యులేషన్ జరిగితేనే కిడ్నీలు బాగా పనిచేస్తాయి. అయితే మన కిడ్నీ ఏం చేస్తుందంటే దీని మీద పడుకున్నా బ్లడ్ సర్క్యులేషన్ జరిగిస్తుంది, వాటర్ తాగినా బ్లడ్ సర్క్యులేషన్ జరుగుతుంది, రిస్ట్ బ్యాండ్ పెట్టుకున్నా బ్లడ్. అయితే వాటర్ గురించి చెప్తున్నాను. వాటర్ ఎప్పుడైతే ఈ వాటర్ మీరు తాగుతారో బాడీలో ఉన్న చెత్త అంతా బయటికి లాగే ప్రయత్నం ఈ మ్యాగ్నెటిజం వాటర్ చేస్తుంది. వాటర్ అంటే H2O, హైడ్రోజన్ ఆక్సిజన్ ఉండి తీరాలి. ఇప్పుడు మీరు ఈ వాటర్లో మీరు చెక్ చేస్తే పొటెన్షియల్ హైడ్రోజన్ అనేది ఉండదు. ఇది డెడ్ వాటర్, ఇది RO వాటర్, రివర్స్ ఆస్మోసిస్ వాటర్. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాడు ఏం చేశాడంటే 2003లో దీన్ని బ్యాన్ చేయమని చెప్తే కొన్ని కంట్రీస్లో బ్యాన్ చేశారు. మన ఇండియాలో వ్యాపారం జరుగుతుంది. 20 రూపీస్ ఇచ్చి మనం కొనుక్కొని తాగుతున్నాం. ఎందుకంటే వాటర్ పొల్యూటెడ్ అయిపోయింది, భయంతో తాగుతున్నాం. అయితే ఈ వాటర్ ఎప్పుడైతే తాగుతారో కిడ్నీ ప్రాబ్లమ్స్ వస్తాయి. చాలా ప్రాబ్లమ్స్ రావడానికి కారణం ఎందుకంటే మనం తినే తిండి బ్లడ్లోనే కలవాలి, మనం త్రాగే వాటర్ బ్లడ్లోనే కలవాలి, ప్రతిదీ కూడా బ్లడ్లోనే కలవాలి. అయితే మన బ్లడ్ని కూడా ఇన్ఫెక్షన్ అయ్యేటట్టుగా చేస్తున్నాం మనం, ఓకేనా? అయితే ఎప్పుడైతే ఈ వాటర్ బాటిల్తో ర్యాప్ చేసుకున్న వాటర్ తాగు మ్యాగ్నెటైజింగ్ వాటర్ అవుతుంది. ఈ మ్యాగ్నెటైజింగ్ వాటర్ ఏం చేస్తుందంటే మన బాడీలోకి చొచ్చుకొని వెళ్ళిపోతుంది. ఈ వాటర్ తాగారనుకోండి మీరు పొట్టలోనే ఉండిపోతుంది, కానీ మ్యాగ్నెటిక్ వాటర్ తాగితే బాడీలోకి పెనిట్రేట్ అయిపోతుంది, సర్వే అవుతుంది, అంటే డిటాక్సిఫికేషన్ జరుగుతుంది. మనం 3 పూటలు తినేస్తాం, వాటర్ తాగరు చాలామంది. ఒక మనిషి మగవాళ్ళు అయితే 5 లీటర్లు తాగాలి, ఆడవాళ్ళు అయితే 4 లీటర్లు వాటర్ తాగితేనే 70% వాటర్ మెయింటైన్ అవుతుంది. ఈ 70% వాటర్ మెయింటైన్ చేయకపోతే బ్రెయిన్లో నుండి లాగేసుకుంటుంది బాడీ, కిడ్నీలో నుంచి లాగేసుకుంటుంది బాడీ, ఆర్గన్స్ అన్ని వీక్ అయిపోతాయండి. అంటే చాలామంది వాటర్ తాగరు, ఓకేనా? చాలామంది యూరిన్ వచ్చేస్తుంది అని చెప్పి, ఎందుకంటే ఈ వాటర్ తాగితే యూరిన్ వచ్చేస్తుంది. పెనిట్రేట్ అయితే ఆర్గన్లోకి వెళ్తుంది, పెనిట్రేట్ అవ్వట్లేదు కాబట్టి ఇది అవుతుంది. ఈ వాటర్ తాగడం వల్ల ఏమవుతుంది, బాడీ క్లీనింగ్ సిస్టమ్ జరుగుతుంది, ఓకేనండి? బెడ్ మీద పడుకుంటే బాడీ రిపేరింగ్ సిస్టమ్ జరుగుతుంది, వాటర్ తాగడం వల్ల క్లీనింగ్ సిస్టమ్ జరుగుతుంది. మూడోది ఏంటంటే బయోమ్యాగ్నెటిక్ రిస్ట్ బెల్ట్ అండి. ఈ రిస్ట్ బెల్ట్ పెట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే ఇప్పుడు చాలామంది అనారోగ్యం పాలైపోతున్నారంటే మొబైల్ ఫోన్ వాడడం ద్వారా కూడా అనారోగ్యం పాలైపోతున్నారండి చాలామంది. ఇది సైలెంట్ కిల్లర్ అండి. ఈ మొబైల్ ఫోన్లో ఏముంటుందంటే ఒక రిసీవర్, ఒక ట్రాన్స్ఫార్మర్ అనేది ఉంటుంది. ఇది ఏంటంటే మన బాడీలో ఎనర్జీని లాగేస్తుంది. ఒకప్పుడు సెల్ ట్రాన్స్ఫార్మర్ ద్వారా వచ్చేది, ఇప్పుడు డైరెక్ట్ మన ఇంట్లోకి వచ్చేది. ఒక్కొక్క ఇంట్లో 2, 3, 4 ఫోన్లు కూడా వాడేవాళ్ళు ఉన్నారు, మన పిల్లలు కూడా వాడుతున్నారు. అయితే ఇది ఏంటంటే సెల్ ఫోన్ రేడియేషన్ వల్ల చూడండి ఇక్కడ తలనొప్పి వస్తుంది, స్కిన్ క్యాన్సర్, చాలామంది పిల్లలు పుట్టరు, ఆర్గన్స్ మీద ప్రభావం చూపుతుంది. అంటే ఈ రోజున జ్వరం వచ్చింది ట్యాబ్లెట్ వేసుకుంటారు అన్నీ. సెల్ ఫోన్ రేడియేషన్ వల్ల వచ్చే రోగానికి మందు ఎక్కడైనా ఉందా? లేదు. కానీ డాక్టర్ సాగర్ జోషి ఒక మంచి ప్రోడక్ట్ అని తయారు చేసి జరిగింది. ఇది రిస్ట్ బ్యాండ్కి ఎప్పుడైతే మీరు చేతికి పెట్టుకుంటారో ఫస్ట్ ఏంటంటే మీ బాడీకి ప్రొటెక్షన్ అనేది ఇస్తుంది. ఎలాగా? సెల్ ఫోన్ రేడియేషన్ రానివ్వకుండా మనకు హార్ట్ పంపింగ్ చక్కగా జరిగి హార్ట్ అటాక్ రానివ్వదు. హార్ట్ అటాక్ ఎందుకు వస్తుందంటే హార్ట్కి బ్లడ్ సర్క్యులేషన్ చక్కగా పంపింగ్ జరగకపోతే హార్ట్ అటాక్ వస్తుంది. అయితే మన ఈ రిస్ట్ బ్యాండ్ పెట్టుకోవడం వల్ల ఏమవుతుంది, మన బ్లడ్ సర్క్యులేషన్ అనేది హార్ట్కి చక్కగా పంపించేస్తుంది, కిడ్నీకి చక్కగా పంపించేస్తుంది, కిడ్నీ చక్కగా పనిచేస్తుంది, హార్ట్ చక్కగా పనిచేస్తుంది, బ్రెయిన్ చక్కగా పనిచేస్తుంది. మన బాడీలో ఉన్న 78 ఆర్గన్స్కి రక్త ప్రసరణ చక్కగా జరిగి మనకి ఎటువంటి అంటే ఒకవేళ అనారోగ్యం వచ్చినా సరే దాన్ని తట్టుకోగలిగిన ఇమ్యూనిటీ పవర్ అనేది పెంచడం వల్ల ఇదేంటంటే చూడండి చిక్కగా ఉన్న బ్లడ్ని పల్చగా చేసి ఫ్లోని పెంచుతుంది. ఎప్పుడైతే ఫ్లోని పెంచుతుందో ఏ ఆర్గన్కి అయితే రక్త ప్రసరణ చక్కగా ఆ ఆర్గన్ అనేది సేఫ్. అయితే ఇప్పుడు మనం చెప్పేది ఏంటి, బెడ్ మీద పడుకుంటే బాడీ రిపేరింగ్ సిస్టమ్ జరుగుతుంది, వాటర్ తాగడం వల్ల బాడీ క్లీనింగ్ సిస్టమ్ జరుగుతుంది. ఇది పెట్టుకోవడం వల్ల మీకు బాడీకి ఏంటంటే ఒక సెక్యూరిటీ అండి. ఇది పెట్టుకోవడం వల్ల ఏంటంటే హార్ట్కి ఎప్పుడైతే బ్లడ్ సర్క్యులేషన్ చక్కగా హార్ట్ అటాక్ రాదు, బ్రెయిన్ స్ట్రోక్ రాదు. మీకు ఎప్పుడైతే చూడండి ఫిట్స్తో పడిపోయిన వ్యక్తికి రిస్ట్ బ్యాండ్ పెట్టండి 2 మినిట్స్లో వేసిపోతాడు. మీరు చెక్ చేయండి, ఫిట్స్తో పడితే ఇలాగా అయిపోతాడు, వాడికి ఏం పెట్టక్కర్లేదు, ఈ బెల్ట్ తీసి పెట్టండి 2 మినిట్స్లో వేసిపోతాడు. అంత మంచి ప్రోడక్ట్ అండి ఈ ఈబయోటోరమ్ కిట్ ప్రోడక్ట్ అనేది ప్రతి ఒక్కరికి అవసరం. అయితే ఒకప్పుడు దీని అవసరం లేదు, ఇప్పుడు ప్రతి ఒక్కరికి అవసరం అయింది. కాబట్టి దీని గురించి డాక్టర్ సాగర్ జోషి గారు చెప్పినట్టు అవేర్నెస్ అనేది ఎవరికి లేదు. బయోమ్యాగ్నెటిజం గురించి అవేర్నెస్ చాలామందికి లేదు. ఆ అవేర్నెస్ అనేది మనం చేస్తున్నాము. ఇది అందరికీ ప్రతి ఒక్క ఇంటికి కూడా ఎవరు కొన్నా కొనకపోయినా మనం ప్రాపర్ నాలెడ్జ్ ఇచ్చి
వాళ్ళని ఆరోగ్యవంతులుగా చేసేదే మన ఈ బయట. అసలు ఈ కిట్ అనేది ఎవరెవరు వాడుతున్నారంటే చూడండి, సెంట్రల్ గవర్నమెంట్లో గోవా సీఎం గారు, ఈ నితిన్ గడ్కరీ, చాలా సెలబ్రిటీస్ అందరూ ఈ కిట్ని వాడుతున్నారు. వీళ్ళు వాడుతున్నారంటే ఏం రీసెర్చ్ చేయకుండా వాడతారా? వీళ్ళు కూడా తెలుసుకునే వాడతారు. చూడండి, అసలు ఇది ఎవరు వాడాలి, ఎవరు వాడకూడదు? హెల్త్ ప్రాబ్లం ఉన్నవాడు 100% వాడాలి. మనలాంటి వాళ్ళు 200% వాడాలి. ఎందుకంటే అటువంటి స్టేజ్కి ఈ రోజున చూడండి, పెరాలైస్తో చాలామంది బాధపడుతున్నారు. ఈ కిట్ వాడితే మీకు నిజంగా చెప్తున్నాను, పెరాలిస్ స్ట్రోక్ అనేది, హార్ట్ స్ట్రోక్ అనేది రానివ్వకుండా ఇది ఏంటంటే ఏ జబ్బుకి మెడిసిన్ కాదు, ఇది ఆల్టర్నేటివ్ సపోర్టింగ్ థెరపీ. ఇది ఏ జబ్బుకి మందు కాదు. ఇది ఏం చేస్తుంది, ఈ బయోటోరిన్ కిట్ అనేది ఏం చేస్తుంది, బ్లడ్ సర్క్యులేషన్ మంచిగా జరిగి ఆక్సిజన్ లెవెల్స్ ఇంక్రీజ్ చేయడం వల్ల మీకు హీలింగ్ పవర్ అనేది పెంచుతుంది తప్ప ఇది మెడిసిన్ అయితే కాదు. ఇది వాడుకుంటే మీకు ఈ జబ్బు తగ్గిపోద్ది, ఆ జబ్బు తగ్గిపోద్ది అనే వాదన మన ఎవ్వరికి చెప్పకూడదు సార్. ఇది బ్లడ్ సర్క్యులేషన్ చక్కగా జరగడం వల్ల మీరు ఆరోగ్యవంతంగా ఉంటారండి. మన తాతలు ముత్తాతలు ఎలాగైతే జీవించేవారో అటువంటి లైఫ్ స్టైల్లోకి తీసుకొని వెళ్తుందండి. మట్టికి దూరం అయిపోయాం కదా సార్. ఇప్పుడు చాలామంది కాంక్రీట్ మీద, సిమెంట్ రోడ్ల మీద నడుస్తున్నాం కాబట్టి మనం ఇప్పుడు డాక్టర్లు కూడా ఏం చెప్తున్నారు, నడవండి అని చెప్తున్నారండి. నడవడానికి మట్టి ఎక్కడ ఉంది సార్? అందుకనే ఈయన పడుకోవడానికి మ్యాట్రస్ తయారు చేశారు. దాని మీద అయితే నేల మీద పడుకునేటట్టుగా ఆ మ్యాగ్నెట్ ఫ్రీక్వెన్సీ వచ్చేటట్టుగా తయారు చేశారు సార్. వాటర్ తాగితే బావి నీళ్ళలాగా తయారు చేశారు సార్. ఇది పెట్టుకోవడం వల్ల మనకు ఎటువంటి రేడియేషన్ రానివ్వకుండా కాపాడుతుంది సార్ అని చెప్తాం. ఇది మొబైల్ ఫోన్ వాడేవాడు ప్రతి ఒక్కరు వాడాలి. చెప్పులు వేసుకొని తిరిగేవాడు, షూలు వేసుకొని తిరిగేవాడు వాడాలి ప్రతి ఒక్కరు. అయితే మనం ఖర్చు పెట్టే డబ్బు అసలు ఎక్కడ ఖర్చు పెట్టాలి? మన ఇంట్లో టీవీ కొనుక్కుంటాం, ఫ్రిడ్జ్ కొనుక్కుంటాం, అన్నీ కొనుక్కుంటాం, సెల్ ఫోన్ కొనుక్కుంటాం, అన్నీ కొనుక్కుంటాం. అవన్నీ మనకు అవసరం. కానీ దానికంటే అవర్ ఫ్యామిలీ హెల్త్ ఇస్ టాప్ ప్రయారిటీ అండి. మన పిల్లలు, మనకు ఎవరి గురించో మీరు ఆలోచించకండి. మీ కుటుంబ సభ్యులందరూ ఆరోగ్యంగా ఉండాలంటే ఇది కూడా కొనుక్కోవాలి. ఇది కూడా మనం కొనుక్కోవాలి, మన పిల్లలకి వాడాలి. ఫస్ట్ మనం వాడాలి. ఇది అయితే చూడండి, ఇప్పుడు మీ చేతిలో మొబైల్ ఫోన్ ఉంది. ఆ మొబైల్ ఫోన్ పడిపోయింది, ఇరిగిపోయింది, డబ్బులు లేవని కొండ మానేస్తారా? అవసరం, అప్పు చేసైనా కొంటాం. కానీ మీ మొబైల్ ఫోన్కి ఇచ్చే గౌరవం, మీ ఫ్రిడ్జ్ పాడైపోతే దానికి మెయింటైన్ చేసే దీనికంటే మీ ఆరోగ్యం, మీ బాడీ అంత విలువైనది కాదా? మీ ఆర్గన్స్ అంత విలువైనది కాదా? మన ఆరోగ్యాన్ని మనం మన పిల్లలకి మంచి చదువుతో పాటు మంచి ఆరోగ్యం కూడా ఇవ్వాలి. ఓకే, అయితే దీని గురించి ఇంటర్నెట్లో కొన్ని వేల బుక్స్ ఉన్నాయి. మ్యాగ్నెటిక్ థెరపీ గురించి డిప్లొమా కోర్సులు కూడా ఉన్నాయి. ఇది ఏ జబ్బుకి మందు కాదు, ఇది ఆల్టర్నేటివ్ సపోర్టింగ్ థెరపీ అంతే. జై హో ఈ బయట. నా పేరు భాస్కర్ పాత్ర అండి, నాకు రాజమండ్రి. మరి ఈ రకంగా కలుసుకొని, మిత్రులతో కలుసుకొని మరి ఇంత చక్కటి అవకాశం ఇచ్చారని నేను భావిస్తున్నాను. నాకు కూడా చాలా హ్యాపీగా ఉంది. మరి ఈరోజు సాగర్ జోషి గారి మీటింగ్ కూడా చాలా సక్సెస్ అయ్యారు. మరి చాలామందికి ప్రాపర్గా నాలెడ్జ్ అయినప్పుడు మనం ఒకరికొకరు సహాయం చేసుకోవాలి. ఈ రకంగా చెప్పుకొని ఒకరు, ఇది మన ఈ బయోటోరం ఫ్యామిలీ. అంటే మీరు మా టీం అని అది కాదు, కానీ మనం ప్రతి ఒక్కరిని మనం హెల్ప్ చేయాలి. మనం బాగుండాలి, నలుగురికి బాగు చేయాలి కాన్సెప్ట్ ఇది. మీరు కూడా అలాగే చేయాలి. జై హో, జై హో ఈ బయో. ఓకే సార్, థ్యాంక్ యూ.